న్యూస్ ఇన్ డీటెయిల్స్. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలోని స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్కు మాజీ సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ను శాలువాతో సత్కరించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలోని స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్కు మాజీ సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ను శాలువాతో సత్కరించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్క్రీన్ పై చూస్తున్నాం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలోని స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్కు మాజీ సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ను శాలువాతో సత్కరించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్క్రీన్ పై చూస్తున్నాం. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక చెన్నైలోని స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్కు మాజీ సీఎం స్టాలిన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విజయ్ను శాల్వాతో సత్కరించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు స్టాలిన్. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం జోసెఫ్ విజయ్ మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది అనుకోవచ్చా వీరి కలయికతో? ఖచ్చితంగా చందు, ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, నిజంగా కొంత అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రజల్లో ఒక ఆశను రేకెత్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న అక్కడ స్టేజ్ మీద ఒక గ్రూప్ ఫోటో కోసం
తీయాలి అని చెప్పినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక టీపాయిని తాను ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయాయని తీసుకెళ్లడం, ఆ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ధనాన్ని ఒక్క రూపాయి కూడా ముట్టుకోనని చెప్పడం. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను అందరూ కూడా భావించారు, సో విజయ్ చేతల మనిషి, మాటల మనిషి కాదు అని చెప్పేసి. అయితే ఇవాళ ఆయన అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్ళడం అనేది ఇప్పుడు నిజంగా ఒక రకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఓడిపోయినటువంటి పర్సన్ డిఎంకేకి సంబంధించినటువంటి అధినేత స్టాలిన్. సో ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒక కొత్త అధ్యయనానికి ఆయన తెరలేపుతున్నారు. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా రాజకీయాలు చూస్తూ ఉంటాం, ఒక ఓడిపోయినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడడం, లేకపోతే విమర్శలు గుర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. అయితే ఇక్కడ మాత్రం విజయ్ నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, ఆయన ఉదయనిధి స్టాలిన్ అయితే ఎవరైతే ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడో, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఆయన్ని వెల్కమ్ చెప్పడం, ఆయన ఆలింగనం చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్లడం, ఆ తర్వాత స్టాలిన్ తోటి భేటీ కావడం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది ఒక సరికొత్త రాజకీయ పద్ధతులకి ఇది ఒక నాంది పలుకుతుందని స్పష్టంగా తెలుస్తుంది. సో ఇలాంటి రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎందుకంటే రాజకీయం వేరు, అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి అంశాలు వేరు. సో కాబట్టి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ప్రతిపక్షము అలాగే అధికార పక్షం రెండు కూడా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో పరిపాలనాపరమైనటువంటి అనుభవం కూడా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన ఎక్కడ కూడా బేషిజాలకి పోకుండా నేరుగా స్టాలిన్ ఇంటికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళడం అనేది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈ సంఘటనని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏంటంటే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మ్యాజిక్ ఫిగర్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎంకేకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు ఆయనకి బయట నుంచి బేషరతుగా మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలంటే విజయ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే దాని వెనక డిఎంకేకి సంబంధించినటువంటి మిత్రపక్షాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో దీనికి కారణం కూడా స్టాలిన్ వెనక నుంచి సపోర్ట్ చేశారు అనేటటువంటి ఒక వాదన కూడా విజయ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అంటే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అలాగే వీసీకే పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా స్టాలిన్ కలవాలని చెప్పేసి సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకే ఆయన వెళ్ళి ఉండొచ్చు అనేటటువంటి ఇంకొక వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బేషిజాలకి పోకుండా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చాలా బాగుండాలి, అంటే కలిసి నడవాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి కొత్త పందాకి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఊతమిచ్చాడు అనేది మాత్రం ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. చందు. Right, Raju. Thank you for the updates.